మా ఊర్లో మా సొంత ఇల్లు ఎంత బాగుందో కదా, వినడానికి చూడ్డానికి కూడా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే విత్ సిరి. మేమైతే విలేజ్లో ఉన్నాము. విలేజ్లో ఇది మా ఇల్లు అనమాట. ఫుల్ హోమ్ టూర్ అన్నది మీకు చూపించేస్తాను. వెల్కమ్ టు మై లిటిల్ హోమ్. సో ఇది హాల్. ఇందులో ఇదంతా పత్తి, కాటన్. ఇదంతా చూపి కాటన్. స్టాక్ అంతా కూడా మేము ఈ రూమ్లో అయితే మేము స్టోర్ చేసి పెడతాము. ఇది సెకండ్ రూమ్, దీన్ని కూడా హాల్ అన్నమాట. సో ఇది హాల్ కా పూజా గది. సో ఇది మా పూజా గది. హైదరాబాద్లో బద్దకిచ్చేస్తాం కానీ పల్లెటూరులో ఖచ్చితంగా డైలీ పూజ చేస్తూ ఉంటారండి మా వాళ్ళైతే. సొంతూరు అంటేనే ఒక పాజిటివ్ వైబ్. సో ఇది హాల్. నాకు నచ్చినట్టు మా చిన్ని ప్రపంచం ఇలా అందంగా కట్టుకున్నాము. ఇది డ్రెస్సింగ్ టేబుల్. నేను ఇక్కడే రెడీ అవుతాను. సో ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. సో ఇది థర్డ్ రూమ్. ఇది బెడ్రూమ్. సారీ అండి, మీకైతే ఈ వీడియోలో ఆ లైట్స్ అన్నవి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. అండ్ ఇది ఫోర్త్ రూమ్, కిచెన్. కిచెన్ అంటే మీకు ఏమైనా గుర్తొచ్చాయా? నాకైతే ఒకటే గుర్తొచ్చిందండి. మా మమ్మీ ఎప్పుడూ డబ్బులన్నీ ఆ పోపుల డబ్బాల్లోనే దాచేసేది. కిచెన్ చాలామందికి ఫేవరెట్, ఫుడీస్కి. ఎందుకంటే మన ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ కుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఇక్కడ ఊర్లో అంటే మా ఊర్లోనే కాదు, మా పక్క ఊర్లో కూడా ఇల్లులు ఎలా ఉంటాయంటే ఇలా స్ట్రైట్గా రైలు పట్టాలానే ఉంటాయి అన్నమాట. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఇలా స్ట్రైట్గా ఉంటాయి రూమ్స్ అన్నీ. సో అక్కడ ఎంట్రన్స్లో నుంచి ఉంటే మనం ఇక్కడ డెడ్ ఎండ్లో అంటే లాస్ట్ రూమ్లో ఉన్నా కానీ మనం ఈజీగా కనిపించేస్తాము. సో అలా ఉంటాయి స్ట్రైట్గా, డోర్స్ అన్నీ స్ట్రైట్గానే ఉంటాయి. సో ఇది ఫైనల్గా బాత్ ఏరియా, అంటే మనం వాషింగ్ ఏరియా అన్నమాట ఇది. నేను ఆల్రెడీ వీడియోలో నేను అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. బట్ ఏంటంటే ఫెస్టివల్ కాబట్టి ఫుల్గా పాటలు వినిపిస్తున్నాయి బయట నుంచి, మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారనేసి నేనైతే పర్సనల్గా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పల్లెటూరులో న్యాచురల్ వ్యూ అంటే అందరి ఇంటి వెనుకున్న పెరటండి కదా. మా ఇంటి వెనుకుంటుంది పెరటి తోట. ఎంత బాగుంటుందంటే చూస్తున్నారు కదా, అన్ని పువ్వుల చెట్లు, టమాటా చెట్లు, ఆ వెనుక కొండలు చాలా బాగా కనిపిస్తాయి. కల్మషం లేని మనుషులు, స్వచ్ఛమైన పల్లె గాలి ఎంత బాగుందో కదా. మీరు ఈ సంక్రాంతి పండగకి ఊరు వెళ్తే ఏ ఊరికి వెళ్ళారో నాకైతే కమెంట్ చేసేయండి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక బిల్డింగ్ మీద వెళ్తే మనం అన్ని బిల్డింగ్ లోకి వెళ్ళొచ్చు. సో ఫైనల్ గా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది మా ఇల్లు కాదు, మా పిన్ని వాళ్ళ ఇల్లు అన్నమాట. మాకు ప్లేస్ ఉంది బట్ ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు. సో ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. బాగుందా? బాగుంటే ఒక లైక్ అండ్ షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.